అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని తామంతా ఐక్యంగా ఉన్నామని జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి అన్నారు. ఇవాళ జిల్లా వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ డాక్టర్ శైలానాథ్ గారు ఈ నెల 7వ తేదీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రావడం చాలా సంతోషం. వారిని జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున స్వాగతం కూడా చెప్తూ, మీకు అందరికీ కూడా తెలుసు, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ కావచ్చు, జనసేన పార్టీలు కలిసి అధికారంలోకి వచ్చి దాదాపుగా 9 మాసాలు కూడా పూర్తి కావచ్చు. 9 మాసాల్లో పూర్తిగా కూడా ఈ కూటమి ప్రభుత్వం పరిపాలనా పరంగా కానీ లేకపోతే వారు ఇచ్చిన హామీలు అమలుపరిచే దాంట్లో కానీ పూర్తిగా కూడా వైఫల్యం కూడా చెందింది. ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నా లేకపోయినా కూడా ఒకే ఒకటి, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం మాత్రమే పాటుపడేదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నా జగన్మోహన్ అంటే కూడా ప్రజలకు, అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అందరు కూడా జగన్మోహన్ అంటే ఏమని కూడా తెలుసు. కూడా ఈరోజు అధికారం లేకపోయినా కూడా ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే అధికారం రావడానికి ఏవైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలు అమలుపరిచే దాంట్లో పూర్తిగా కూడా వైఫల్యం కూడా చెందింది. ఇది ఒకటే కాదు, శాంతి భద్రతలు మెయింటైన్ చేసే దాంట్లో కూడా పూర్తిగా కూడా వైఫల్యం చెందింది అని కూడా చెప్పక తప్పదు. ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నారు కూడా. అందుకోసమే ఈరోజు శైలజానాథ్ గారు కూడా మరీ ముఖ్యంగా కూడా ఈ రాష్ట్రంలో ప్రజా సంక్షేమం జరగాలన్నా, ఈ రాష్ట్రం అభివృద్ధి కావాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వం అనేది కూడా చాలా అవసరం అని చెప్పేసి భావించే ఈరోజు పార్టీలో కూడా చేయరు. శైలజానాథ్ గారు ఇంకా చాలామంది కూడా ఈ పార్టీలో చేయడానికి ముందుకు కూడా వస్తున్నారు. తప్పకుండా కూడా ఇంకా కూడా బలోపేతమై ఇంకా కూడా అనేక పోరాటాలు చేయడానికి కూడా సంసిద్ధంగా కూడా ఉంది మా పార్టీ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, 2014లో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పుడు కూడా ఈ రాష్ట్రానికి యొక్క మేలు చేకూర్చే స్పెషల్ స్టేటస్ అనే దాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర పణంగా పెట్టింది రాజకీయ స్వార్థం కోసం. ఈరోజు కూడా పోలవరం ప్రాజెక్టు, ఎందుకంటే జీవనాడి ఇది ఆంధ్రప్రదేశ్ కూడా, కానీ ఈరోజు పోలవరం ప్రాజెక్టు కూడా 425 మీటర్లకు ఉంటే ఈరోజు కేవలం 215 మీటర్లకే కుదించి, అంటే 115 టీఎంసీలకే కుదించి 196 టీఎంసీ బదులు 115 టీఎంసీ కుదించేదానికి కూడా కుట్ర కూడా జరుగుతుంది. ఇవన్నీ దానిపైన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో కూడా పోరాటం చేయడానికి కూడా సిద్ధంగా ఉంది అని చెప్పేసి కూడా మనం చేస్తూ, జగన్ కూడా మేము 14 సీట్లను కూడా పోగొట్టుకున్నాం 2 ఎంపీలతో సహా కూడా. అయినా కూడా ఎక్కడ కానీ మేము ఎవరు కానీ అధైర్యపడలేదు, కార్యకర్త దగ్గర నుంచి నాయకుల వరకు కూడా. అందుకోసం నేను అందరికీ మనవి చేస్తున్నాను, కార్యకర్తలకు, నాయకులకు. మేమందరూ కూడా చాలామంది పత్రికలో వస్తూ ఉంటుంది, మా మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నాయని. ఏమాత్రం కూడా లేదు. ఒకే ఒక లక్ష్యంతో నేను ముందు చెప్పినట్టుగా ఈ జిల్లా అభివృద్ధితో పాటు ఈ రాష్ట్ర అభివృద్ధి ఇవన్నీ కూడా చేసుకొని ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం, క్షేత్ర స్థాయి నుంచే బలోపేతం చేయడానికి మేమందరూ కూడా కలిసికట్టుగా కూడా చేసి కృషి చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తాం. ఇప్పుడు శైలజానాథ్ గారు చేరినారు, భవిష్యత్తులో ఎవరు చేరతారు అనేది కూడా తెలుసు. చాలామంది చేరతారని చెప్పినాను కదా, ఎవరు చేరతారని చెప్పలేదు. పర్టికులర్గా ఒక పేరు అవన్నీ ఏం లేదు, కానీ చాలామంది కూడా చేరతారు. కొత్త యువ రక్తం కూడా వస్తుంది కూడా దానికి.